श्रीगुरुभ्यो नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। आत्मनो ग्रहणे चापि त्रयाणामिह सम्भवात् आत्मन्यासक्तकर्तृत्वं न स्यात् करणकर्मणोः। ఇప్పుడు పై శ్లోకం చెప్పాలా? అజ్ఞాశేష ప్రామాణ్యేపి స్మృతే శైఘ్ర్యాత్ యౌగపద్యం విభావ్యతే క్రమేణ గ్రహణం పూర్వం స్మృతేః పశ్చాత్ తథైవ చ. ఆయన ఏమంటారంటే స్మృతి ప్రమాణం కాదు, శృతి ప్రమాణం అవుతుంది తప్ప స్మృతి ప్రమాణం కాదు. ఈ మాటను ట్రెడిషన్ వాదులు అర్థం చేసుకోవాలి. ట్రెడిషన్ వాదులు అంటే నా అభిప్రాయం ఏమి, ట్రెడిషన్ పేరుతో వీడికి రాదు వాడికి రాదు అనేవాళ్ళు. మేము ట్రెడిషన్ వాళ్ళము, మాకే వచ్చును, వీడికి రాదు వాడికి రాదు అని పెద్ద గొప్పలు చెప్పుకునేవారు ట్రెడిషన్ వాదులు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ట్రెడిషన్ అని దేన్నైతే అంటున్నావో అది స్మృతి మాత్రమే. దానికి శృతి అని నువ్వు పేరు పెట్టావు తప్ప అది స్మృతియే అయినది. ఎవడో మహర్షి అన్నదాన్ని, ఆయన అన్నదాన్ని మనం స్మరించుకుంటున్నాం. అయితే దాన్ని శృతి అని అంటున్నారు, స్మృతి అని అంటలేదు. కాబట్టి ఆ రకంగా జస్టిఫికేషన్ అటువైపు ఉంటే ఉండవచ్చు. స్మృతి అంటే ఏమిటి? ఇంతకుముందు ఎవరో అనుభవానికి తెచ్చుకుని ఆ సత్యాన్ని మనకి బోధించారు, అది శృతి అంటారు. దాన్ని మీరు అనుభవానికి తెచ్చుకున్నట్లయితే అది మీకు కూడా శృతి అవుతుంది కదా. అలా కాకుండా దాన్ని కంఠస్థం చేసి పెట్టుకుని కేవలము బుద్ధి యందు ఒక సామగ్రి, బుద్ధిలో అనేక సామగ్రులు ఉంటాయి, ఇంట్లో సామగ్రులు ఉన్నట్లుగా, అలాగే ఆ విషయాన్ని కూడా బుద్ధి యందు ఒక సామగ్రి రూపంగా పెట్టుకుని అనుభవానికి తెచ్చుకోకుండా దాన్ని పాఠం చెప్పేప్పుడు బయటికి తీసి చెప్తూ చేసినట్లయితే అది స్మృతి అవుతుంది. కాబట్టి స్మృతి ప్రమాణం ఎలా అవుతుంది? అంచేతనే నేను గమనించాను, కొందరు పండితులు ఆత్మానుభవం మాట లాటిపెట్టి ఆత్మజ్ఞానమునకు విరుద్ధమైన ధోరణిలో జీవనం చేస్తూ ఉండేవారు. అంటే తాము కర్తలుగా స్వీకరించి రాగద్వేషములతో నిండిన జీవనాన్ని చేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైనా వేదాంతాన్ని గురించి మాట్లాడాల్సి వస్తే ఉపనిషత్తులు, గీత మొదలైనవి వాళ్ళ భాషలో వాళ్ళ ప్రయత్నం లేకుండానే, వాళ్ళకి తెలియకుండానే అది శృతి కాదు స్మృతి అని మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఎటువంటి భాష మాట్లాడతారంటే, ఆ బ్రహ్మ పదార్థం ఉందండి, బ్రహ్మ పదార్థాన్ని ఉపనిషత్తులు చెప్తాయి, ఉపనిషత్తుల్లో ఉండే బ్రహ్మ పదార్థమును ఆ మహర్షులు దర్శించినారట అని ఇలా చెప్తారు. విన్నారా ఎప్పుడైనా ఈ ధోరణి? దీన్ని బట్టి మీకు ఏమర్థం? ఆ టా అని పెడతాడు. పౌరాణికులు అంతే. ఎందుకంటే పౌరాణికుడికి వాడు కథ చెప్తుండగానే అది చాలా చికాగ్గా అనిపిస్తుంది. వాడికి తెలియకుండానే వాడి సంస్కారం లోపల ఉంటుందిగా. మనిషి బుద్ధి సత్యం వైపు పోతుంది, దాన్ని మీరు అడ్డు పెట్టేస్తే సత్యానికి దూరం అవుతుంది. అంటే వాడికే అనిపిస్తుంది ఏదో పిచ్చిగా ఉంది కదా అని వాడికే అనిపిస్తుంది. అందుకోసం వాడు దాన్ని తనకు తానే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ కోసం అన్నట్టుగా, ఎప్పీస్మెంట్ అన్నట్టుగా టా అని అంటాడు. ఆ రాక్షసుడు వాడి పాపాన్నంతనే కక్కేశాడు. కక్కేస్తే పాపాన్ని కక్కేయడం ఏంటి? కక్కేస్తే ఆ కాకులన్నీ వచ్చి ఆ పాపాన్ని భక్షించాయి. అంచేతనే ఆ కాకులు ఇప్పటికి కూడా నల్లగానే ఉన్నాయి. ఎలా ఉంది ఇది? వీళ్ళ మోహం ఏడ్చా, వీళ్ళందరినీ కూడా కుర్చీలు వేయించినా కూడా సరిపడదు. కాబట్టి స్మృతిని ప్రమాణంగా ఎవరు స్వీకరించరు, శృతిని ప్రమాణంగా స్వీకరిస్తారు. ప్రత్యక్షం ప్రమాణం, అనుమానం ప్రమాణం, శబ్దం ప్రమాణం అంటే అర్థం అది. స్మృతిని అది శబ్దమే, అది ప్రమాణమే అని అనరు.
శృతికి అనుకూలంగా ఉన్నప్పుడు శృతి ప్రమాణము, ఆ ప్రమాణమైన దాన్ని ఇది చెప్తోంది కాబట్టి ఇది కూడా ప్రమాణము అన్నారే తప్ప శృతి స్మృతి న్యాయ. శృతి సదృశ్యం అయిపోతే దానికి ప్రామాణ్యం వస్తుంది. రెండు రకాలుగానూ మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ అపి పడేశారు భాష్యకారులు. ఈ అపీని బట్టి స్మృతికి ప్రామాణ్యమును ముక్కుతో మూలుగుతో అంగీకరించినట్లు మనకి తెలుస్తూ ఉంటుంది. స్మృతికి ప్రామాణ్యం ఉండదు. పోనీ ఉందే అనుకో. స్మృతి యందు నేను దానిని తెలుసుకుంటుని, నేను జ్ఞాత, దానిని జ్ఞేయము, తెలుసుకుంటుని జ్ఞానము. మూడు. ఈ మూడింటిని కర్త కర్మ కరణము వాటి నుంచి సపరేట్గా చేయలేదు. ఇక్కడ దేనిని కర్త కర్మ కరణము అంటున్నారో ఆ త్రితయము, ఆ మూడు ట్రయాడ్, ఆ మూడింటినే జ్ఞాత జ్ఞేయము జ్ఞానము అని కూడా అంటున్నారు. మీరు నిన్న పాఠంలో గమనించి ఉంటారు. నేను పర్టికులర్గా ఇన్ సో మెనీ వర్డ్స్ నేను ఆ మాట చెప్పాను కూడా. జ్ఞానేది ధాతువు క్రియాపదంగా స్వీకరించండి. ఆ సెన్స్లో వీళ్ళు ఇక్కడ చర్చ జరుగుతోంది. సో జ్ఞానము అజ్ఞాత, జ్ఞేయము జ్ఞానము, జ్ఞాక్రియ అలా స్వీకరించండి. అప్పుడు ఏమవుతుంది? కర్త కర్మ కరణము అవుతుంది. ఓకే. అంచేతనే ఎగ్జాంపుల్ కర్త కర్మ కరణం గురించి చెప్తూ ఎగ్జాంపుల్ అహమిదం అజ్ఞాశేషం అని ఇస్తారు. అంటే ఏమిటి? కర్త కర్మ కరణమునకు జ్ఞాతాజ్ఞేయము జ్ఞానమునకు ఆయన ఈ సందర్భంలో భేదాన్ని పెట్టుకోలేదు. ఓకే. వీడు స్మృతి తెచ్చుకున్నాడు, స్మరించాడు, నేను దీనిని తెలుసుకుంటుని అని ఆయన చెప్పబోతున్నారు. అలాగంటే స్మరణలో కర్త కర్మ కరణము మూడు ఉన్నాయి. నేను కర్త, దీనిని కర్మ, తెలుసుకుంటుని క్రియ మూడు ఉన్నాయి. ఈ మూడు కలిపి స్మరిస్తాడు కదా. ఆ స్మరించినప్పుడు ఒకే యత్నంలో లేక ఒకే క్షణంలో మూడింటిని స్మరించాడు అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఒకే క్షణంలో స్మరించలేదు. అలా ఎందుకు అనిపించిందంటే ఆ శీఘ్రత వలన అనిపించింది. ఆ వేగాన్ని బట్టి అలా అనిపించింది తప్ప, వేగము అంటే హై ఫ్రీక్వెన్సీకే వేగము అని అనాల్సి ఉంటుంది. దాన్ని బట్టి అలా అనిపించిందే తప్ప దానికి యోగపద్యత, యుగపత్ ఒకేసారి వచ్చేయి అనేది లేదు. ఏమిటి అసలు ఈ అభివృద్ధి? ఈ చర్చకి తాత్పర్యం ఏమిటో తెలుసిన? ఇదే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ టెక్నికల్, ఆబ్వియస్లీ. అయితే టెక్నికాలిటీ కోసం టెక్నికల్ను చర్చ చేయటము అది వేదాంతులు అలా చేయరు. అది నైయాయికులు చేస్తారు ఆ పని. వాళ్ళకి టెక్నికాలిటీ కోసమే టెక్నికల్ని చర్చ చేసుకుంటూ కూర్చుంటారు వాళ్ళు. గంధవతి పృథివీ అని ఉందనుకో, దాన్ని ఇంత పొడుగు సాగతీస్తారు. ఎందుకండి ఇదంతాను? గంధము కలది పృథివీ అంటే రోడ్డు మీద వెళ్ళేవాడికి కూడా తెలుస్తుంది. అంటే దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ఇక్కడ తెలుసుకోవడం పాయింట్ కాదు, ఆ టెక్నికాలిటీని డెవలప్ చేయడమే పాయింట్. సో గంధత్వావచ్ఛిన్న అని మొదలుపెట్టి సో టెక్నికాలిటీని డెవలప్ చేయడమే పాయింట్ తప్ప పృథివీలో గంధము కలదు అని అది ఎప్పుడో తెలిసిపోయింది. అది నైయాయికుల యొక్క లక్షణం. అది వేదాంతులు వాడరు. అలా ఉండరు వేదాంతులు, ఉండరాదు. ఎందుకంటే ఉంటే ఏమవుతుంది? తత్వం నుంచి వస్తువు నుండి మన ఫోకస్ మారిపోతుంది. మరైతే ఈ టెక్నికల్లీ లుకింగ్ డిస్కషన్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని మీరు కనుక ఆలోచించినట్లయితే, ఎందుకు చేస్తున్నారో తెలిసిన, ఈ మూడింటి యొక్క శీఘ్రత ఉన్నదే తప్ప యోగపద్యము లేదు. కాబట్టి స్వసంవేద్యత్వము పొసగదు. అది యుగపత్ అయితే స్వసంవేద్యము స్వయం ప్రకాశము అని అనొచ్చు. అది యుగపత్ కాదు, అది శీఘ్రము, క్రమము. క్రమము నాకు అన్వయించేది వేరే ఉండాల్సి ఉంటుంది. ఈ మూడు కూడా బుద్ధ్యంతర్గతములుగానే ఉంటాయి. వీటిని మూడిని క్రమంగా వస్తున్న వాటికి ఏకరూపతను కల్పించేటువంటి, అంటే అన్వయమును సాధించేటువంటిది శుద్ధమైన ఎరుక చైతన్యము విడిగా ఉండాలి. విడిగా లేకపోతే అవి వాటినే తెలిసేసుకుంటున్నాయి అనే ఆర్గ్యుమెంట్ కుదరదు.
కాబట్టి మీలో ఒక వెలుగు ఉన్నది. ఆ వెలుగు ఈ కర్తాకర్మ కరణముల కంటే లేదా జ్ఞాతాజ్ఞానము జ్ఞేయముల కంటే విలక్షణమైనది, దానిని మీరు పట్టుకోండిరా అని ఆ డైరెక్షన్లో బుద్ధిమంతుణ్ణి నడిపించడం కోసం ఈ చర్చ అంతా సాగుతోంది. ఓకే. ప్రామాణ్యే అపి స్మృతే శైఘ్ర్యాత్ యౌగపద్యం విభావ్యతే క్రమేణ గ్రహణం పూర్వం స్మృతేః పశ్చాత్ తథా ఏవ చ. స్మృతేః స్మృతి కర్తృషష్ఠి. ప్రామాణ్యే అపి ప్రమాణము అనుకున్నప్పటికీ శైఘ్ర్యాత్ శీఘ్రత వలన యౌగపద్యం ఒకేసారి కలుగుట. ఏమిటవి ఒకేసారి కలుగుట? ఆ ముందు శ్లోకం చూసుకోండి ఒక్కసారి. కరణం కర్మ కర్త చ. అవి మూడు ఒకేసారి సిద్ధించుట. సిద్ధి అనే మాట కూడా ఉంది అక్కడ. కర్మ కర్మ కరణము కర్త. రివర్స్ చేయండి. కర్త కర్మ కరణము. ఆ వరుసలో పెట్టుకుందాం. కర్త కర్మ కరణము అనేవి ఒకేసారి కలుగుతున్నవి, దాన్ని యౌగపద్యం అంటారు అని విభావ్యతే ఊహింపబడుచున్నది. అది అవేం ఒకేసారి కలుగుటం లేదు, ఒకదాని తర్వాత ఒకటే కలుగుతున్నాయి. ఎందుకంటే ప్రత్యయములు క్షణికములు. కర్తృత్వ ప్రత్యయం కలిగిన తర్వాత అది పోవాలి, కర్మ ప్రత్యయం కలగాలి. అది పోయి కరణ ప్రత్యయం కలగాలి. అంతేగాని అన్ని ప్రత్యయాలు ఒకేసారి కలగవు. కానీ మన అనుభవంలో ఏకరూపత ఉంటుంది, అనుభవంలో అన్వయం ఉంటుంది. అంటే వాడు కర్త, ఇది కర్మ, వీడు కారణము అలా ఉండదు. అన్నీ ఒకచోటే ఉంటాయి. వాటిని ఆ విధంగా అన్వయించేటువంటి ఎరుక సాక్షి చైతన్యం వేరే ఉంది అని నిరూపించే ప్రయత్నం అన్నమాట. కాబట్టి వీటికి యౌగపద్యము కుదరదు. కుదరకపోయినా దాన్ని మనం ఊహించుకుంటున్నాము. అసలు స్మృతి ప్రమాణమే కాదు. ప్రమాణం అని మీరు అనుకున్నా ఈ మూడింటి ఏదో నేను గుర్తొచ్చింది. అహమిదం అజ్ఞాశిషం తర్వాత చెప్పబోతున్నారు. అక్కడ మూడు ఒకేసారి గుర్తుకొచ్చాయి అని వాడి యొక్క తాత్పర్యం. కాబట్టి వీటికి అన్వయం వేరే ఏమీ అక్కర్లేదు అని. మూడు ఒకేసారి గుర్తుకురావు, శీఘ్రంగా గుర్తుకొస్తాయి ఒకదాని తర్వాత ఒకటి. యౌగపద్యము కేవలము నీ ఊహ మాత్రమే. అంటే ఇప్పుడు స్మృతిలో యౌగపద్యం ఉన్నది కాబట్టి యౌగపద్యమే సత్యము అని వాడు అంటాడు. ఓకే. అంటే శంకర్లు ఏమంటున్నారు? అసలు స్మృతి ప్రమాణమే కాదు, శృతిలో ఏది ఉందో అది అసలు అంగీకారమే కాదు. ఒకవేళ అంగీకారం అని అన్నా స్మృతి యందు కూడా యౌగపద్యము సంభవము కాదు. అదే వివరిస్తున్నారు. స్మృతే స్మృతి కంటే పూర్వము క్రమేణా క్రమముగానే గ్రహణం తెలియుట. ఇప్పుడు స్మృతి ఉండాలంటే దానికి పూర్వజ్ఞానం ఉండాలి కదా. స్మృతికి డెఫినేషన్ మీరు పెట్టుకోండి. స్మృతికి డెఫినేషను అనుభవజన్యం జ్ఞానం స్మృతి అని డెఫినేషన్. దానికి నైయాయికుల డెఫినేషన్ అనండి ఒకసారి. అనుభవజన్యం జ్ఞానం స్మృతి. అదే కాబట్టి స్మృతి పుడుతుంది, అది కార్యం. అది దానికి కారణం ఏమిటి? అనుభవం. కాబట్టి అహమిదం జానామి అనే అనుభవం ముందు కలగాలి. కలిగిన తర్వాత అది అహమిదమజ్ఞాశిషం అనే స్మృతి కలుగుతుంది. ఆ అనుభవం కలిగినప్పుడు అంటే స్మృతికి పూర్వము ఉన్నప్పుడు అప్పుడు కూడా అహమిదం జానామి అని ఒకేసారి కలగలేదండి, శీఘ్రంగానే కలిగాయి, యుగపత్తు కాదు. సరే అనుభవం అయిపోయింది, అనుభవం బ్రెయిన్ సెల్స్లో స్టోర్ అయింది. తర్వాత కొంతకాలానికి వీడికి స్మృతి వచ్చింది. స్మృతి కలిగినప్పుడు పోనీ యుగపత్తుగా కలిగాయా? అనుభవ సమయంలో క్రమంగా కలిగి స్మృతి సమయంలో యుగపత్తు అది లేదు. స్మృతి సమయంలోనూ క్రమమే,
అనుభవ సమయంలోనూ క్రమమే. శీఘ్రమొకట వలన యోగపద్యము ఊరికే భాషిస్తోంది, విభావ్యతే. అది చెప్పే విషయం. స్మృతి కంటే ముందు అనగా అనుభవ కాలమునందు గ్రహణం తెలియుట క్రమేణ క్రమముగానే అగును. అదే అనుభవ కాలంలో క్రమమే, యోగపద్యం లేదు. అంటే అర్థం ఏంటో తెలుసిన, అనుభవ కాలంలో కూడా కర్త కర్మ కరణములను అన్వయం చేసేటువంటి ఆ వెలుగు ఉంటుంది. ఈ అన్వయం చేయడం అనేది అనుసంధానము, అన్వయము లేక అనుసంధానము. ఈ పాయింట్ని మన శాస్త్ర గ్రంథాల్లో ఇక్కడ గట్టిగా నొక్కి చెప్పడం మాత్రమే కాదు, నిసర్గదత్త మహారాజు మొదలైన మహాపురుషులు కూడా ఈ ఆర్గ్యుమెంట్ ధోరణిని వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుని, ఆయనైతే అడాప్ట్ చేశారు. ఆయనైతే చాలా చక్కగా అడాప్ట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, ఎక్స్పీరియన్స్డ్ ఉంటుంది, ఎక్స్పీరియన్సర్ ఉంటాడు. స్వప్నంలో చూసుకోండి, స్వప్న ప్రపంచం ఎక్స్పీరియన్స్డ్. ఆ స్వప్న పురుషుడు ఒకడు ఉంటాడు, స్వప్నంలో ఒకడు ఉంటాడు, నేను అనేవాడు ఒకడు ఉంటాడు, ఓ దేహము అవన్నీ ఉంటాయి. అన్నీ స్వప్న పురుషుడు ఉంటారు. స్వప్న సాక్షి కాదు సుమండి, ఆ స్వప్న పురుషుడు ఒకడు ఉంటాడు. వాడికి కలుగుతాయి ఆ స్వప్నగతములైన సుఖ దుఃఖములన్నీ కూడా వాడు అనుభవిస్తూ ఉంటాడు. సాక్షి అనే సుఖ దుఃఖములు ఉండవు. ఆ స్వప్న పురుషుడు వాడు ఎక్స్పీరియన్సర్. స్వప్న ప్రపంచము ఎక్స్పీరియన్స్డ్. మొన్నాడు పొద్దున్న వీడు స్మృతికి తెచ్చుకుంటున్నాడు. అనుభవజన్యం జ్ఞానము స్మృతి. ఆ అనుభవమును ప్రకాశింపజేసేటువంటి చైతన్యము ఉండి ఉండాలి. ఆ ద్వంద్వమును, ఎక్స్పీరియన్సర్ ఎక్స్పీరియన్స్డ్ ద్వంద్వమును ప్రకాశింపజేసే చైతన్యం ఉండి ఉండాలి. ఆ చైతన్యం లేకపోతే దిస్ ఎక్స్పీరియన్స్డ్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్సర్స్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి ఆ అన్వయము కుదరదు. ఆ అన్వయము కుదరాలి అంటే దీన్నంతనీ ప్రకాశింపజేసేటువంటి చైతన్యం ఒకటి ఉండాలి. ఇప్పుడు సినిమా తెర మీద హీరో హీరోయిన్ విలన్ ముగ్గురు ఉంటారు ప్రధానంగా, మిగతా వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు. ఈ ముగ్గురుని ఒకే స్కీమ్లో ఒకే స్టోరీలో భాగముగా సమన్వయం చేసేటువంటి ప్రకాశం ఒకటి ఉండద్దు, ప్రకాశము లేక తెర ఉండద్దు. హీరో ఇండిపెండెంట్ ఆఫ్ విలన్ ఉంటాడండి, హీరోయిన్ ఇండిపెండెంట్ ఆఫ్ విలన్ ఉంటారా? వాళ్ళందరూ సో ఈ విధంగా ఆ సమన్వయం అనేది ఒకటి ఉంటుంది. అది ఇక్కడ చెప్పలేదు, ఆ శ్లోకంలో ఇంకా చెప్పలేదు, తర్వాత చెప్తారనుకుంటాను. అందుకోసం వీటికి యోగపద్యాన్ని నిరాకరిస్తూ ఉన్నారు. ఇవి క్రమంగా కలిగేవే కానీ స్మృతికి పూర్వమునందల అనుభవమైన, స్మృతే పశ్చాత్ అంటే స్మృతి అయినా స్మృతి ఎందైనా క్రమమే కానీ యోగపద్యము ఉండదు. కాదండి మాకు యోగపద్యం అనుభవానికి వస్తుందంటే నీ అనుభవానికి హేతువు శైఘ్రియమే. ఇదంతా క్షణిక విజ్ఞానవాదం వాళ్ళ సిద్ధాంతం. దాన్ని శంకరులు చక్కగా అడాప్ట్ చేసేసుకుంటున్నారు. స్మృతే ప్రామాణ్యే అపి, ఇంకా పశ్చాత్ కూడా స్మృతే స్మృతి కంటే పశ్చాత్ తర్వాత అలా వద్దు. స్మృతే పూర్వం అనేసాం కదా, అయిపోయింది, అది అలా వదిలేండి. పశ్చాత్ తరువాత కలిగే స్మృతి యందు కూడా తథైవ అదే విధముగా నుండును. అనగా కర్త కర్మ కరణములు క్రమముగా ప్రకాశించునే గాని యుగపత్ కాదు. స్మృతే ప్రామాణ్యే స్వీకృతేపి శైఘ్ర్యాత్ కర్తృకర్మకరణ ప్రత్యయానాం శీఘ్రానుభవాత్ యౌగపద్యం యుగపత్ తే సంభవంతి ఇతి విభావ్యతే జనైః ఊహ్యతే. ఎన్నో అలా అనుకుంటున్నారు.
వాటి మధ్యన బ్రేక్స్ ఉన్నాయని ఎవడో అనుకోడు. సినిమాలో బ్రేక్స్ ఉన్నాయని ఎవరైనా అనుకుంటారా? ఆమె అమ్మాయి డ్యాన్స్ ఇలా డ్యాన్స్ చేస్తే అది డ్యాన్స్ అనుకుంటున్నారే తప్ప అది అని అనుకుంటున్నాడు ఎవడైనా? అనుకోవటం లేదు. అక్కడ డ్యాన్స్ ఏముండదు. డ్యాన్స్ అని తలకాయ ఏముండదు అక్కడ. అది ఉంటాయి, అలా ఉంటుంది, బ్రేక్స్ ఉంటాయి, ఫ్రేమ్స్ ఉంటాయి. ఆ ఫ్రేమ్స్ క్విక్గా వస్తూ ఉంటాయి. దాంతో డ్యాన్స్ అయింది. అది క్విక్గా లేకపోతే డ్యాన్స్ కాదు. సపోజ్ మీరు వెళ్ళి స్పీడ్ తగ్గించారనుకోండి, డ్యాన్స్ ఉండదు. అప్పుడప్పుడు ఈ తోలుబొమ్మల ఆటల్లో ఇలా అంటారు, అలా ఉంటుంది. అది ఆ శైఘ్ర్యము. దీన్ని కనిపెట్టిన వాళ్ళు బౌద్ధులు. వాళ్ళకి నేను ఎప్పుడు జోహార్లు చెప్తూ ఉంటాను. ఎందుకో తెలుసునా, ఇది ఫిజిక్స్ అండి బాబు. ఇది ఫిజిక్స్ మీరు కొంచెం చదివితే తెలుస్తుంది మీకు. ఇది ఫిజిక్స్. అది ఆ డిస్కంటిన్యూటీ అనే ఫిజిక్స్ ప్రిన్సిపల్, క్వాంటమ్ ఫిజిక్స్, అది మోడర్న్ ఫిజిక్స్. అది వీళ్ళు పట్టుకున్నారే అని నేను సంతోషిస్తూ ఉంటాను. ప్రామాణ్యేపి స్మృతే శైఘ్ర్యాద్యౌగపద్యం విభావ్యతే. శైఘ్ర్య ఘ-ర-య. ఓకే. క్రమేణ గ్రహణం పూర్వం స్మృతే పశ్చాత్ తథైవ చ. తర్వాత శ్లోకం కూడా సంథింగ్ లైక్ దట్ చెప్తోంది. అజ్ఞాస్యమిదం మాంచేత్ అపేక్షా జాయతే ధ్రువం విశేషోపేక్ష్యతే యత్ర తత్ర నైవైకకాలత. ఈ శ్లోకాలు ఎలా ఉంటాయంటే హింట్ రూపంగా ఉంటాయి. హింట్ ఇస్తున్నట్టు ఉంటాయి తప్ప మొత్తం వాక్యాన్నంతని వివరములన్నింటినీ సమకూర్చి పెట్టినట్టుగా ఉండవు. అలాంటి శ్లోకాల్లో ఇదొకటి. ఇప్పుడు నన్ను నేను తెలుసుకున్నాను అనే అనుభవం ఒకటి ఉంది వీడికి. అహం ఇదం అజ్ఞాశిషం అని ఒక అనుభవం ఉంది. మాంచ అహం మాం అజ్ఞాశిషం అని ఇంకో అనుభవం ఉంది. ఓకే. ఈ రెండు అది చాలా జాగ్రత్తగా గమనించాలి. గమనిస్తే తెలిసిపోతుంది. అహమిదం అజ్ఞాశిషం అన్నప్పుడు అక్కడ ఇదం యొక్క జ్ఞానము కలుగుతోంది. ఆ ఇదం యొక్క జ్ఞానము అహం అపేక్షతో కలుగుతోందా, అహం అపేక్ష లేకుండా కలుగుతోందా? కలుగుతుంది. నేను అనేక పర్యాయములు చెప్పాను. నాకు ఇప్పుడు గుర్తుకొచ్చి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఏమిటంటే అయం ఘట అనే జ్ఞానం కలిగినప్పుడు ఆ ఘటమనే జ్ఞానం ఎవరికి కలుగుతుందో తెలుసిన, నేను తెలియవాడను అనే సెల్ఫ్ కాన్షియస్ పర్సన్కి మాత్రమే కలుగుతుంది అని నేను పలు పర్యాయములు చెప్పాను. మీకు ఆ సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ని మీరు డిస్మిస్ చేశారనుకోండి, సపోజ్ లేకుండా చేశారనుకోండి, సరే అహమిదమజ్ఞాశిషం అన్నప్పుడు అహం అపేక్ష లేకుండగా
ఇదం ఉంటుందా? ఉండదు. ఇదం అపేక్ష లేకుండా అహం ఉండదు. అహం అంటే జ్ఞాత. అజ్ఞాశేషం అనే క్రియలో కర్త కదా వాడు. కాబట్టి కర్మ యొక్క అపేక్ష లేకుండా కర్త ఉండడు, కర్త అపేక్ష లేనిదే కర్మ ఉండదు. ఇవి పరస్పరములు, అన్యోన్యాధీనములుగా ఉంటాయి. ఇప్పుడు స్వామి వివేకానంద మాట అన్నాడు. ఆయన అన్నాడు, ఇంకా మళ్ళీ ఇంకెవరో అనలేదా అనిపిస్తుంది, అంత బరువైన మాట. ఆయన ఏమన్నాడంటే, ఆఫ్టర్ ఆల్ అని కూడా అంటాడు. ఆఫ్టర్ ఆల్ వాట్ యు కాల్ జగత్ ఈజ్ రిలేటివ్ టు ద సెన్సెస్ అండ్ ది మైండ్ ఓన్లీ అన్నాడు. అంటే సెన్సెస్ అండ్ మైండ్ అనే ఒక ప్రిజం ద్వారా నువ్వు చూస్తూ ఉండాలి. అప్పుడే నీకు జగత్ అనేది కనపడుతుంది. నువ్వు ఆ ప్రిజం ద్వారా, ఆ ప్రిజమును పక్కన పెట్టావనుకో, సెన్సెస్ అండ్ మైండ్ అనే ప్రిజమును పక్కన పెడితే జగత్తు అంతర్ధానం అయిపోతుంది, కనపడకుండా పోతుంది. ఇది చాలు జగత్తు యొక్క లక్షణం ఏమిటో తెలిసిపోవటానికి. దీన్నే మిథ్య అన్నారు. మిథ్య అంటే మిథః పరస్పరం భవతి ఇది మిథ్య. ఓకే, మిథ్య అంటే అపన్నవ అనే అర్థం కూడా గలదు. బట్ అపన్నవార్థమే, అపన్నవం అంటే ఇట్ ఈజ్ నాట్ అన్న దాన్ని అపన్నవము అంటారు. సో మిథ్య అంటే ఇట్ ఈజ్ నాట్ అనే అర్థం. వై ఇట్ ఈజ్ నాట్ అన్నప్పుడు మిథః భవతి. ఇట్ స్ప్రింగ్స్ ఇంటూ అపియరెన్స్ ఆర్ ప్రతీతి ఓన్లీ వెన్ ద ప్రిజమ్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ అండ్ ద మైండ్ ఈజ్ ఇన్ ప్లేస్. మీరు చూసుకోండి, నిద్రపోయారనుకోండి, మీ ద్వైతం అంతా ఏమవుతుంది? మీరు ధ్యానంలో థాట్లెస్ ఉన్నారనుకోండి, ద్వైతం ఏమవుతుంది? అఖండానందజీ మహారాజు మాట్లాడిగారు, ఓ ద్వైతి, ఏటండి ఇంత ద్వైతం లేదంటారు, దేవుడు నేను ఒక్కటేనా, బాంక బిహారీను నేను ఒక్కటే అవుతామా అని ఏదో పెద్ద గట్టిగా మాట్లాడితే ఆయన అన్నారు, ఏమిటా ఊరికే అలర్ చేస్తావు, నువ్వు ద్వైతి వచ్చావు ఎక్కడి నుంచో, నువ్వు బాంక బిహారీ హారతి అవుతుంటే హారతి చాలా ఎలాబరేట్గా ఉంటుంది. ఎప్పుడైనా కునుకు బట్టలు పడ్డావా మూల కూర్చొని? లేదా, కునుకు బట్టలు పడ్డా. అప్పుడు ఏమైంది? నీ బాంక బిహారీ హారతి అవన్నీ ఏమయ్యాయి? అవన్నీ గాల్లో కలిసిపోయాయి. ఏమంటే తినే. కాబట్టి ఒక్క క్షణం తల ఇలా వాలిచి కళ్ళు మూసుకుంటే నీ ద్వైతం అంతా కూడా గాల్లో కలిసిపోయింది. అది నీ ద్వైతం. ఇట్ ఈజ్ జస్ట్ హ్యాంగ్స్ బై ది థ్రెడ్ ఆఫ్ మెమొరీ, బై ది థ్రెడ్ ఆఫ్ ద మైండ్ అండ్ సెన్స్ ఆర్గన్స్. అది ద్వైతం. సో మిథః. కాబట్టి ఈ ప్రిజం ఉంటే జగత్తు ఉంది, ప్రిజం లేకపోతే జగత్తు లేదు. ఇది బాగా బలంగా చెప్పే మాట. ఆయన అన్నారు, ఎవరు మాండుక్యకారులు అన్నారు, ఇంతటితో అయిపోలేదు కథ, అవి ఉంటేనే ప్రిజం ఉందన్నాడు ఆయన. నేను అది చూసి ఆశ్చర్యపోయాను. వీడి తస్సది. నేను ఇంతవరకు అనుకుంటున్నా వివేకానంద చెప్పినట్టుగా ఈ ప్రిజం ఉన్నప్పుడే జగత్తు ఉందని నేను అనుకుంటున్నా. ఆయన అన్నాడు జగత్తు ఉన్నప్పుడే ప్రిజం ఉంటుందన్నాడు. అక్కడికి మిథ్య అంటే మిథః సిద్ధత్వం. మిథః సిద్ధ్యతి, అయితే మిథః సిద్ధ్యతః. ఆ మిథసిద్ధత్వము కంప్లీట్ అయింది. అక్కడికి చూపు ఉన్నప్పుడే దృశ్యం ఉంటుంది, దృశ్యం ఉన్నప్పుడే చూచేవాడు ఉంటాడు, చూచేవాడు అనండి అద్వంద్వం. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఈ ద్వంద్వము ఇట్ ఈజ్ నేదర్ సెల్ఫ్ సఫిషియంట్ నార్ ఇండిపెండెంట్. దీనిని ప్రకాశింపజేసే వెలుగు ఒకటి లోపల కలదు. దాని మీద మనస్సు అదే ఆత్మ అని. దానికోసం ఈ చర్చ అంతా కూడా. అహమిదం అజ్ఞాశేషం అన్నప్పుడు ఇదం గురించి చెప్తున్నాము. ఆ ఇదము అహంను అపేక్షిస్తుంది. అంటే కర్మ కర్తను అపేక్షిస్తుంది. జ్ఞాక్రియ అని అనుకోండి. ఓకే, తర్వాత ఇంకో మాంచ అంటున్నారు. మాంచ అంటే అహం మామజ్ఞాశిషం అని అర్థం. అహమిదమజ్ఞాశిషం మాంచ అంటే చకారం చేతి ఇంకో వాక్యం పెట్టుకోవాలి మీరు. అహం మామజ్ఞాశిషం, నన్ను నేను తెలుసుకున్నాను అంటే నాకు నేను అనుభవానికి వచ్చాను. ఎలా అనుభవానికి వచ్చాను? కర్తగా అనుభవానికి వచ్చాను. అంతే కదా, నేను కర్తను అని కదా వీడు స్వీకరించేది. నాకు నేను కర్తగా అనుభవానికి వచ్చాను.
అన్నప్పుడు కూడా కరణము కర్మ వాటి అపేక్ష ఉంటుంది. కర్త యొక్క అపేక్ష కర్మకి కరణమునకు ఉంటుంది. బాహ్యమునందు ఉండేవి అవి రెండు కూడా వాటికి కర్త యొక్క అపేక్ష ఉంటుంది. కర్త కూడా ప్రకాశించాలి కదా, ప్రకాశిస్తే కానీ సిద్ధించదు. కర్త ఉన్నది అని ఎప్పుడు తెలుస్తుంది? కర్తగా తెలిసినప్పుడు కర్త ఉన్నది అని సిద్ధిస్తుంది. కాబట్టి కర్త ఉన్నది అని సిద్ధించాలంటే కర్మాకరణముల అపేక్ష కలదు. అహం మాం అజ్ఞాశిషంలో కర్మాకరణముల అపేక్ష ఉంటుంది. అహం మాం శుద్ధ చైతన్యం అజ్ఞాశిషం అని కాదు, అహం మాం కర్తారం అజ్ఞాశిషం అని ఆ ప్రకరణం అది. కాబట్టి కర్మాకర్తల యొక్క కర్మాకరణముల అపేక్ష ఉంటుంది. అహం ఇదం కర్మ అజ్ఞాశిషం, ఇదం కర్మ అవుతుంది. దాన్ని బట్టి కర్త యొక్క అపేక్ష ఉంటుంది. ఈ విధంగా పరస్పరాపేక్షతోటి ఇవి కలుగుతున్నాయి. పరస్పరాపేక్షతో కలుగుతున్నప్పుడు యౌగపద్యము కుదరదు. ఎందుకంటే ఏకక్షణంలో ఇది సిద్ధించి అది సిద్ధించి పరస్పరాపేక్ష కూడా సిద్ధించటం అన్నది కుదరదు. కాబట్టి పరస్పరాపేక్షయా ఇవన్నీ కలుగుతున్నాయి. కాబట్టి యౌగపద్యం అనేది కుదరదు, శీఘ్రత్వము మాత్రమే కుదురుతుంది. అది శ్లోకం. ఓకే. అజ్ఞాశిషమిదం మాంచేత్యపేక్ష జాయతే ధ్రువం విశేషోపేక్ష్యతే యత్ర తత్ర నైవైకకాలత. అజ్ఞాశిషం ఇదం మాం చ ఇతి అపేక్ష జాయతే ధ్రువం విశేషః అపేక్ష్యతే యత్ర తత్ర నా ఏవ ఏకకాలత. ఇదం అహం అజ్ఞాశిషం, నేను దీనిని తెలుసుకున్నాను. ఇది అన్నప్పుడు ధ్రువం నిశ్చయముగా అపేక్ష కర్మకరణముల యొక్క అపేక్ష జాయతే కలుగుతున్నది. అంటే అర్థం నేను దీనిని తెలుసుకున్నాను అనే ప్రత్యయం సిద్ధించింది అంటే తప్పనిసరిగా ఇది అనే ప్రత్యయము సిద్ధించి ఈ విధంగా చూచుట ద్వారా తెలిసింది అనే ప్రత్యయం కూడా, దాన్ని ఉపాయము కరణము అంటారు. కరణము అంటే ఇక్కడ ప్రమాణము. దాని ద్వారా ప్రమాణము కూడా నాకు చూపగలదు, నేను చూస్తున్నాను అనేది కూడా సిద్ధించినప్పుడు మాత్రమే నేను దీనిని తెలుసుకున్నాను అని సిద్ధిస్తుంది. అవి పరస్పరాపేక్షంగా సిద్ధిస్తాయి. అలాంటప్పుడు ఏకకాలత ఎక్కడ కుదురుతుంది? అది మొదటి వాక్యం. ఇంక రెండో వాక్యంలోకి రండి. అపిచ అచ్చా ఉంది కదా, చ మరియు అహం మాం అజ్ఞాశిషం, అహం నేను పెట్టాను. ఇదం అజ్ఞాశిషంలో ఇదం తీసి మాం పెట్టుకోవాలి. మాం అజ్ఞాశిషం, అహం ఎందుకు పెట్టాను? అజ్ఞాశిషం ఉత్తమ పురుష కనుక, అనకపోయినా అన్నట్టే లెక్క, ఉత్తమ పురుష కదా అది. నేను నన్ను తెలుసుకున్నాను ఇది అన్నప్పుడు ధ్రువం నిశ్చయముగా అపేక్ష, నేను నన్ను కర్తగా తెలుసుకున్నాను, నేను నన్ను తెలియవానినిగా తెలుసుకున్నాను. అదే అక్కడ ఉన్న సందర్భం. సెల్ఫ్ కాన్షియస్ నోవర్. ఓకే అన్నప్పుడు ధ్రువం నిశ్చయముగా అపేక్ష, కర్మకరణముల యొక్క అపేక్ష. ఇందాక కూడా అలాగే చెప్పానా? ఇందాక అయితే కర్త యొక్క అపేక్ష అని చెప్పాలి. ఇదం తెలుసుకున్నాను కదా అక్కడ కర్త యొక్క అపేక్ష అని చెప్పాలి. ఇక్కడ కర్మకరణముల యొక్క అపేక్ష అని ఇక్కడ చెప్పాలి. అలా మార్పు చేసుకుంటారా? చెప్పండి ఒకసారి. అహమిదం అజ్ఞాశిషం, నేను దీనిని తెలుసుకున్నాను అన్నప్పుడు తెలుసుకునే కర్త యొక్క అపేక్ష ఉండును.
తెలుసుకునే కర్త యొక్క అపేక్ష ఉండును. అహం మాం అజ్ఞాశిషం అన్నప్పుడు అహం మాం అజ్ఞాశిషం అన్నప్పుడు తెలియబడే కర్మకరణముల అపేక్ష ఉండును. తెలియబడే కర్మకర్మముల అపేక్ష ఉండును. ఇది కాయిన్కి టూ సైడ్స్ లాంటివి. బొమ్మ బొరుసును, బొమ్మ ఉండి బొరుసు లేకపోవడం కుదరదు. ఓ సినిమాలో ఒక కాయిన్ ఉంది, ఆ కాయిన్కి బొమ్మే ఉంటుంది, బొరుసు ఉండదు. ఎరుగుదురా సినిమా మా చిన్నప్పుడు చూసామే ఆ సినిమా. అలాంటి సినిమాల్లో ఉంటాయి, బొమ్మే ఉంటుంది, బొరుసు ఇటుపడ్డా బొమ్మే అటుపడ్డా బొమ్మే. అలాంటి కాయిన్లు ప్రపంచంలో ఉండవు, సినిమాల్లో ఉంటాయి. కాబట్టి బొమ్మ బొరుసును ఇది ఉన్నప్పుడు అది ఉంటుంది, అది ఉన్నప్పుడు ఇది ఉంటుంది. దాని మీద కంక్లూషను ఎత్ర ఏ సందర్భంలోనైతే విశేష ఇతర అపేక్ష అది విశిష్టత్వము. విశిష్టత్వం విశేష అంటే విశిష్టత్వము. కర్త అన్నప్పుడు కర్త అంతే, కర్తే, ఇంకేమీ అక్కర్లేదు అన్నట్టు ఉంటుందా? ఉండదు. కర్మకరణ విశిష్టత్వం ఉంటుంది. కర్మకరణము అన్నప్పుడు కర్త యొక్క విశిష్టత్వం ఉంటుంది, కర్తతో కూడి ఉంటాడు కర్మ. అంచేతనే వీళ్ళు వేదాంతులు చాలా కరాఖండిగా ఉంటారు. వీళ్ళు ఏమన్నారంటే ఈశ్వరుడు ఉండాలంటే జీవుడు ఉండాలన్నారు. జీవుడు లేనిదే ఈశ్వరుడు ఉండడు. మరి జీవుడు లేనప్పుడు ఎవడు ఉంటాడు? ఈశ్వరుడు ఉంటాడు. మరి ఏముంటుంది? బ్రహ్మ ఉంటుంది. వెరీ క్లియర్. అంచేతనే జీవుడు ప్రసక్తి వచ్చి ఆ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మాయాశక్తి ద్వారా వచ్చాడు. దానితో కూడి ఉన్న బ్రహ్మ ఈశ్వరుడు అవుతాడు. ఆ విశిష్టత్వం ఉండాలి. ఉపాధి విశిష్టత్వం ఉంటే కానీ మీకు బ్రహ్మయందు సగుణత్వం కుదరదు. కాబట్టి దీన్ని విశిష్టాద్వైతం అన్నారు. ఆ విశిష్టత్వం సత్యము, అది విశిష్టాద్వైతం అంటే. విశిష్టత్వం ద్వైతము సత్యము. మా నాన్నగారు మాట చెప్పారు, వీళ్ళందరూ పండితులు వీళ్ళు హిరణ్యగర్భుని స్థాయిలో ఆగిపోయినారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఎందుకంటే హిరణ్యగర్భుడు అనేప్పటికీ విశిష్టత్వం ఉంటుంది. ఏమిటి? మహత్తత్వోపాధికుడు హిరణ్యగర్భుడు, విశిష్టత్వం ఉంటుంది ఆ మహత్తత్వం. ఈశ్వరుడు ఏమిటి? మాయాశక్తి ఉపాధికుడు ఈశ్వరుడు, విశిష్టత్వం ఉంటుంది. విరాట్ అంటే బ్రహ్మాండ శరీర ఉపాధికుడు విరాట్. దేవుళ్ళనే మొత్తం అంతా కవర్ చేశాం. ఆ విశిష్టత్వం లేదే మీకు ఆ సగుణ రూపం ఉండదు. విఘ్నేశ్వరుడు అని మీరు అన్నారు. విఘ్నములతో సంబంధం లేకుండా విఘ్నేశ్వరుడు ఉంటాడా? ఉండడు. చదువులతో సంబంధం లేకుండా చదువుల తల్లి ఉంటుందా? డబ్బు సంబంధం లేని లక్ష్మీదేవి ఉంటుందండి. అసలు డబ్బుతో ఏమీ సంబంధం లేదు ఆవిడ లక్ష్మీదేవి. అలాంటిది ఏదైనా ఉంటుందా? ఉండదు. విశిష్టత్వం ఉంటుంది. అది హిరణ్యగర్భుడి వరకు ఉంటుంది విశిష్టత్వం. వాళ్ళు అక్కడ ఆగిపోయి విశిష్టాద్వైతం అని పెట్టుకున్నారు. వాళ్ళని మనం తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు. అక్కడ ఆగిపోయారు. అక్షరాత్ పరతః పరః, ఈ విశిష్టత్వం, ఈ అక్షరం, అది కూడా అక్షరమే. హిరణ్యగర్భుడు పరహాయే, హిరణ్యగర్భుడు కూడా పరహాయే, ఈశ్వరుడు కూడా పరహాయే. అక్కడ ఆగి ఉన్నారు అందరూ కూడా. పరతః పరః. ఇవే ఉపనిషత్తుల వచనములు ఎంత క్రిటికల్గా ఉంటాయో చూసుకోండి మీరు. కాబట్టి వీళ్ళందరూ హిరణ్యగర్భుడితో ఆగిపోయి విశేషం దగ్గర ఉన్నారు. ఈ ప్రక్రియని జీవుడి దగ్గర నిరూపిస్తున్నారు. ఓకే. కాబట్టి విశేష అంటే విశిష్టత్వము. కర్తకి విశేషము అవసరము అంటే కర్మకరణములను అపేక్షిస్తుంది. కర్మకరణములకు విశిష్టత్వం ఉంటుంది అంటే కర్తను అపేక్షిస్తుంది. ఎక్కడైతే ఇటువంటి విశిష్టత్వం ఉంటుందో అక్కడ ఏకక్షణంలో పని అవ్వదు. కనీసం 3 క్షణాలు ఉండాలి. కర్మ ప్రకాశించాలి, కర్త ప్రకాశించాలి, రెండింటి యొక్క విశిష్టత్వం ప్రకాశించాలి. ఇది ఉంటే అది, దానికి ఇది, దీనికి అది అని ప్రకాశించాలి. అంటే 3 క్షణాలు శీఘ్రంగా ఉండాలి. అది ఎత్ర దేనియందైతే విశేష విశిష్టత్వము, అదే అన్యప్రతియోగిక అని రాశాడు ఈయన. అన్య విశిష్టత్వం. ఓకే.
అంటే ది ఆపోజిట్ ఆఫ్ ది అదర్ అయి ఉండాలి. విశేష అంటే ది ఆపోజిట్ ఆఫ్ ది అదర్. అన్యప్రతియోగిక బాగా రాశాడు కదా. కాబట్టి కర్త అనేది ఆపోజిట్ ఆఫ్ ది అదర్ అవుతుంది, అంటే కర్మకరణములకు ఆపోజిట్. అలాగే కర్మకరణములు కూడా ఆపోజిట్ ఆఫ్ ది అదర్, కర్తకి ఆపోజిట్. అలాగే ఎక్కడైతే విశిష్టత్వం అపేక్షితమవుతూ ఉంటుందో తత్ర ఆ సందర్భమునందు ఏకకాలత ఒకే క్షణమునందు ప్రకాశించుట నైవ సంభవము కానే కాదు. అదే అహం ఇదమజ్ఞాశిషం, అహం ఇదమజ్ఞాశిషం, అహం మాం అజ్ఞాశిషం ఇది ధ్రువం అపేక్ష అదే పరస్పరాపేక్ష జాయతే. ఓకే. యత్ర విశేష అన్యవిశిష్టత్వం అపేక్ష్యతే తత్ర ఏకకాలత నైవ. ఈ పాఠం ఎలా ఉంది? ఏదో ఫిజిక్స్ పాఠంలా లేదు, మోడర్న్ ఫిజిక్స్ పాఠంలా ఉందా, లేకపోతే దేవుడి గురించి పాఠంలాగా ఉందా? అది ఒక ఆయన పాఠం చెప్తున్నాడు. ఆ శ్రీ మహావిష్ణువు ఆ గదిలో సోఫాలో కూర్చుని ఉన్నాడు. ఉండగా ఎదురుకుండగా టేబుల్కి టీపాయ్కి ఎదురుకుండగా అవతల వైపు ఇంకో సోఫాలో రాధాదేవి కూర్చుని ఉన్నది. అప్పుడు ఆయన ఆ రాధాదేవితో కలిసి వైకుంఠపాళి ఆడుతున్నాడు. ఏమిటిది? ఏదైనా కథ చెప్తే దానికి సింబాలిజం ఏదో చెప్పి దాన్ని సర్దుబాటు చేయాలి. కానీ నేను రాధాదేవిని గత 500 సంవత్సరాల క్రితం ఒకసారి కలిసి ఉన్నాను. రాధాదేవిని కలిసి 500 ఏళ్ల క్రితం. అరే బ్లఫ్ చేయటానికైనా ఒక పద్ధతి పాడు ఏ ఉండద్దు. సమాజాన్ని ఈ విధంగా గత 1000 సంవత్సరాల నుంచి తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. దాంతో ఈ తప్పు లోతుగా వెళ్ళిపోయింది. మీకు దృష్టాంతం చెప్పనా? లోతుగా తప్పు వెళ్ళిపోవడానికి దృష్టాంతం చెప్పనా? మరి మీరు ఏదో పాలిటిక్స్ అనుకోకుండా ఉంటారా? ఉదాహరణకి ఇందిరాగాంధీ అమ్మగారు కానీ, రాజీవ్ గాంధీ మహాశయుడు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ వీళ్ళెవళ్ళు గాంధీలు కాదు. దే డు నాట్, గాంధీ ఇస్ ది ఫ్యామిలీ, దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ ది గాంధీ ఫ్యామిలీ. కానీ సమాజంలోకి ఇప్పుడు ప్రియాంకమ్మ గారు పెళ్ళయింది కదా, వాళ్ళకు 2 పిల్లలు పుట్టారు. వాళ్ళని ఇంకా పైకి తీసుకొస్తే వాళ్ళు కూడా గాంధీల కింద పైకి వస్తారు. ఆ గాంధీ అనే మాట ఎంత లోతుగా వెళ్ళిపోయిందో చూడండి. వెళ్ళిపోయిందా? అంటే ఇది వెళ్ళిపోవడానికి ఎంత టైం పట్టింది? 1960లో మొదలైంది. అంటే నెహ్రూ గాంధీ అని ఎవరో అనేవారు కాదు, జవహర్లాల్ గాంధీ అని ఎవరో అనేవారు కాదు, జవహర్లాల్ నెహ్రూ అనేవారు. వారి అమ్మాయిని ఇందిరా భర్త పేరుతో అనాలి. ఇంకో పేరు పెట్టాలంటే ఇందిరా షా అని పేరు పెట్టాలి. ఫిరోజ్ షా అనుకుంటా అతని ఇంటి పేరు. గుజరాతీ ఆయన. గుజరాత్లో ఈ షా అనే పేరు ఉంటుంది. హిందువులకి ఉంటుంది, ముస్లింలకి ఉంటుంది. చౌదరి అన్నది హిందువులకి ఉంటుంది, ముస్లింలకి ఉంటుంది. ఓకే. భుట్టో హిందువులకి భట్ ఉంటుంది, ఆ భట్ అనేది ముస్లింలకు కూడా ఉంటుంది. కాబట్టి అతను షా. ల్యాబొరేటరీలో నేను పనిచేసిన చోట ల్యాబొరేటరీలో షా ఎదురా అంటూ ఉండేవాళ్ళం మేము. షా అని ఒక అతను పనిచేసేవాడు, హిందువు. అతను షా, ఫిరోజ్ షా ఖాన్ ఏదో ఉంది. కాబట్టి ఆవిడ ఇందిరా షానో ఇందిరా ఖాన్ అనో పెట్టుకోవాలి భర్త ప్రకారం. అయితే ఆమెకి భర్తకి ఏదో కొంత పొరపచ్చాలు వచ్చి విడిపోయిందని అన్నారు. విడిపోవడం అంటే మరి లీగల్గా విడిపోయారో లేదో నాకు తెలియదు. పొరపచ్చాలు అయితే వచ్చాయి. ఆమె భర్తతో కాకుండా తండ్రి వద్ద ఉండేది అని హిస్టరీ బుక్లో ఎక్కడో చూశాను నేను. సో మొన్న ఇతను రాసిన దాంట్లో
రామచంద్ర గుహా పుస్తకంలో చూశాను. అటువంటిప్పుడు ఆవిడ ఏం పేరు పెట్టుకోవాలి? తండ్రి గారి పేరు పెట్టుకోవాలి. ఇందిరా నెహ్రూ అని పెట్టుకోవాలి. అప్పుడు ఆవిడ కొడుకు రాజీవ్ నెహ్రూ, రాహుల్ నెహ్రూ. ఇది 1964లో మొదలైంది. ఆయన దేహత్యాగం చేశారు. తర్వాత గుల్జారీలాల్ నందా గారు ఇంటరిం ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎవరు అవ్వాలి అనే మాట వస్తే ఇందిర గారు అవ్వాలి అని కామరాజ్ నాడార్ గారు ప్రతిపాదించినారు. ఆయన ప్రెసిడెంటు కాంగ్రెస్కి. ఆ ప్రతిపాదించడంలో ఇందిరా వాట్ అంటే తెలివితేటలుగా గాంధీ అని అన్నారు. బహుశా అంతకుముందే ఆవిడ ఇందిరాగాంధీ అనే పేరుతోటి వ్యవహరిస్తూ ఉన్నదేమో అని నాకు తెలియదు. అమెరికా వెళ్ళినప్పుడైతే మిస్సెస్ ఇందిరా డాటర్ ఆఫ్ నెహ్రూ అనేదో అన్నారు. అంతే, అలా మొదలైంది. ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది? 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళు అయ్యేప్పటికీ ఆ మెసేజ్ సమాజంలోకి ఎలా వెళ్ళిపోయింది చూడండి. అలాంటిది 500 ఏళ్ల మెసేజ్ సమాజంలోకి వెళ్ళిపోవడానికి ఆశ్చర్యంగా ఉందా? ఇలాంటి మెసేజ్లు ఇవన్నీ కూడా కొన్ని రాంగ్ మెసేజ్లు సమాజంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి రాంగ్ అని తెలుస్తూనే ఉంటుంది. అయినా కూడా ఒకప్పుడు రాంగ్ అని తెలుస్తుంది, ఒకప్పుడు అవి ప్రిపోస్టరస్ అని తెలుస్తుంది. అనే సందర్భం ఏం లేదని. అయినా కూడా అంటే మరి మీకు నచ్చితే మీరు పెట్టుకోండి, నేనేం కాదన్నాను. దేవుణ్ణి ఎవడో శిష్యుడు ఒకడు బండరాయి పెట్టి కొట్టాడు. దాంతో ఆయనకి గడ్డం అంతా పగిలింది. అంచేదే ఇప్పటికే ఆ పగులు కనపడుతుంది. ఇది మీకు నచ్చితే పెట్టుకోండి, మీరు పుణ్యాత్మలు పెట్టుకోండి. మీరు నాకేమనిపించిందంటే ఈ స్టోరీ దేర్ కెనాట్ బి ఎనీథింగ్ సిల్లియర్ దెన్ దిస్ అని అనిపించింది నాకు. అయితే సమాజంలోకి రాంగ్ మెసేజ్ బాగా లోతుగా పోతుంది. ఎనీవే, ఈ విశిష్టత్వం అనేది అది ఏకకాలమునందు పొసగదు. కాబట్టి దానికి అన్వయం అవసరం. ఆ అన్వయం చేసేటువంటిదే వెలుగు. దీన్ని ఇలా ఊరికే టెక్నికల్గా కాకుండా ఆయన నిసర్గదత్త మహారాజ్ ఎలా చెప్పారంటే, చూడు, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ డిమాండ్స్ అన్ ఎక్స్పీరియన్సర్. ఓకే, డిమాండ్స్ అంటే అది విశేష అపేక్ష్యతే. యు ఆర్ నాట్ ది ఎక్స్పీరియన్సర్. డు నాట్ గెట్ ఇమ్మర్స్డ్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఎక్స్పీరియన్సర్గా అయిపోయి వాటిల్లోకి మునిగిపోయి ఉండడం. డోంట్ మేక్ దట్ మిస్టేక్. స్టాండ్ అపార్ట్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పీరియన్సర్. ఆ ట్రయాడ్కి స్టాండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్. యు ఆర్ నాట్ ఎనీ వన్ ఆఫ్ దామ్. ఇన్ పర్టికులర్ యు ఆర్ నాట్ ది ఎక్స్పీరియన్సర్. మిగతా వీడేమో అనుకోవట్లేదు కదా. యు ఆర్ నాట్ ది ఎక్స్పీరియన్సర్. నువ్వు ఎక్స్పీరియన్సర్ ఎప్పుడవుతావో తెలుసునా? నువ్వు దాంట్లో బాగా ఇమ్మర్స్ అయిపోయినప్పుడు ఎక్స్పీరియన్సర్ అవుతావు. దాన్ని ఐడెంటిఫికేషన్ అంటారు. డోంట్ డూ దట్ మిస్టేక్. స్టాండ్ అపార్ట్ అండ్ దెన్ యు ఆర్ ది లైట్ ఇన్ విచ్ ఆల్ దీస్ ట్రయాడ్స్ షైన్ అని చెప్తారు ఆయన. కాబట్టి ఇది టెక్నికల్గా అనిపించినా దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ఇట్. అజ్ఞాశిషమిదం మాంచేత్యపేక్షా జాయతే ధ్రువం. విశేషోపేక్ష్యతే యత్ర తత్ర నైవైకకాలతా. ఆత్మనో గ్రహణే చాపి త్రయాణామిహ సంభవాత్. ఆత్మన్యాసక్తకర్తృత్వం న స్యాత్ కరణకర్మణోః. శంకరులు ఏది చెప్పినా ఇంకా దాని మీద చెప్పాల్సింది ఏమీ లేదు అనే సంతోషం కలిగేదాకా చెప్తూనే ఉంటారు. ఈ శ్లోకం ఇంతకుముందు మనం ఇప్పుడు ఈ 130 చూడగానే అయింది, ఈ టాపిక్ మనం సెటిల్ చేసుకున్నామని మనం అనుకుంటున్నాం. ఆయన హీ హ్యాస్ వన్ మోర్ వెర్స్ ఆన్ వెరీ సిమిలర్ లైన్స్. ఆత్మనః గ్రహణే చ అపి త్రయాణాం ఇహ సంభవాత్ ఆత్మని ఆసక్తకర్తృత్వం నా స్యాత్ కరణకర్మణోః. ఇప్పుడు ఇది కర్మ
అని తెలియాలనుకోండి, ఇది కర్మ అని గ్రహణం ఉంటుంది. గ్రహణం అంటే జ్ఞానం. ఇది కర్మ అనే జ్ఞానం ఉందంటే కర్త కరణము ఆ రెండూ కూడా కలిసినప్పుడే ఉంటుంది. కర్తాకరణములను మీరు ప్రక్కన పెట్టేసి ఇది కర్మ అని ఇండిపెండెంట్గా జ్ఞానం అంటూ ఏమీ ఉండదు. త్రయాణం మూడు ఉండాల్సిందే. అలాగే తనను గురించి తాను తెలుసుకునేప్పుడు, తనంటే సాక్షి చైతన్యం కాదు, తాను కర్త అనుకుంటున్నాడు కదా, తనను గురించి తాను తెలుసుకోవాలి. అంటే తాను కర్తను అని తెలుసుకోవాలన్నప్పుడు అప్పుడు కూడా కర్మ కరణము ఉండాలి. కర్మ కరణము లేకుండా ఇండిపెండెంట్గా నేను కర్తను అని తెలుసుకొనుట సంభవము కాదు, సిద్ధించదు. ఇక్కడే వేదాంతులకు నైయాయికులకు మౌలికమైన భేదము. నైయాయికులు ఏమన్నారంటే ఆత్మకర్త అన్నారు. శంకరులు అన్నారు ఏమిట్రా ఆత్మకర్త అంటావు, కర్మ కరణము ఉన్నప్పుడు క్రియ ఉన్నప్పుడు కర్తనా లేకపోతే ఎప్పుడూ కర్తేనా అంటే ఆత్మ ఎప్పుడూ కర్తే. మరి క్రియ లేనప్పుడు, ఇంకా క్రియ పుట్టలేదు, ఆరంభవాదం. ఆత్మకర్త పొటెన్షియల్ అన్నమాట, ఇంకా క్రియ పుట్టలేదు. క్రియ పుట్టినప్పుడు క్రియ పుడుతుంది, పుట్టిన క్రియ అంతమవుతుంది, కానీ ఆత్మకర్తగానే మిగిలిపోతుంది. ఆత్మ ఎప్పుడూ కర్తయే అని వాళ్ళు త్రికాలముల యందు, అంటే క్రియకి ముందు, క్రియ సందర్భంలో, క్రియ అయిపోయిన తర్వాత కూడా ఆత్మకర్తయే. శంకరులు అన్నారు నిద్రపోయినప్పుడు ఆత్మ ఉందా లేదా, మరి నిద్రలో ఆత్మకర్త కాదు కదా. వాట్ ఆర్ యు టాకింగ్? ఈ నిద్ర అన్నది గట్టిది, ఇది గట్టి సిద్ధాంతం. నాకు శిష్యుడు ఒకడు ఉన్నాడు. నాకు శిష్యుడని నేను చెప్పుకుంటే అది నేను కొంచెం హెజిటేట్ చేస్తూ చెప్పుకోవాలి. ఎందుకంటే నాకంటే గురువును మించిన శిష్యుడు అతను వాళ్ళెవళ్ళో ఏదో దేవుడి పెళ్ళో ఏదో పెట్టారు. దేవుడి పెళ్ళో ఏదో పెడితే ఈయన దగ్గరికి వచ్చి సలహా అడిగారు. సలహాయో చందాయో ఏదో అడిగారు. అడిగితే ఆయన అన్నాడు దేవుడి పెళ్ళి నిద్రపోయినప్పుడు ఉంటుందా అని అడిగాడు. అంటే వాళ్ళకి ముందు అసలు అర్థం కాలేదు. వీడికి చందా ఇస్తాడన్నట్ట ఇవ్వడన్నట్ట ఏమిటి. దేవుడు పెళ్ళి నిద్రలో కూడా ఉన్నట్లయితే మనం జాగ్రత్త అవస్థలో కూడా అది సత్యమని అనుకోవచ్చును. నిద్రపోయినప్పుడు దేవుడి పెళ్ళి ఉంటుందా అని అడిగాడు. సరే తర్వాత ఏదో చందా. నేను అన్నాను నువ్వు అలాంటి ప్రశ్నలు వాళ్ళని అడుగుతావేమిటా, నీ తెలివితేటలు వాళ్ళని చూపిస్తావేమిటి, నువ్వు నాతోటంటే నేను విని సంతోషిస్తాను. దేవుడి పెళ్ళి మిథ్యా అని అతని అభిప్రాయం. ఎందుకంటే నిద్రలో లేదు కనుక. నిద్రలో ఏది లేదో అదంతా మిథ్యయే, అది అతనికి తెలుసు, నాకు తెలుసు. నాలాంటి వాటితో అంటే తల ఊపి బాగుందంటాం, వాళ్ళతో అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది. సో మొత్తానికి ఇక్కడ నేను కర్తను అని వీడు తెలుసుకున్నాడంటే మూడు ఉండాల్సిందే. ఇది కర్మ అన్నాడంటే మూడు ఉండాల్సిందే. ఇది కరణము అన్నాడంటే మూడు ఉండాల్సిందే. ఓకే, నేను కర్తను సపోజ్ ఇండిపెండెంట్ కర్మాకరణములు లేకుండా నేను కర్తను అనే జ్ఞానం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే దే ఆర్ పరస్పర సాపేక్షములు కనుక. ఆ మాట ఇంతకుముందు చెప్పాం. ఇప్పుడు ఇంకా ఏకకాలత్వాన్ని గురించి, నేను కర్తను అని వీడు గ్రహించినాడు. ఓకే, నేను కర్తను అని గ్రహించే క్షణంలో ఇది కర్మ ఇది కరణము అని గ్రహించడం సంభవం అవుతుందా? అవదు. ఎందుకంటే వీడి గ్రహణము అంటే నోయింగ్, నేను కర్తను అని కర్తకి ఫిక్స్ అయిపోయి ఉన్న క్షణంలో, అదే క్షణంలో అంటే తన యందలి కర్తృత్వాన్ని తెలుసుకుంటున్న క్షణంలో ఆ విజ్ఞాన శక్తి, ఆ తెలుసుకునే సామర్థ్యం ఆ క్షణంలో కర్తృత్వాన్ని తెలుసుకోవటంతో అది ఖర్చు అయిపోయింది. ఇంకా విజ్ఞాన శక్తి మిగలలేదు, అది ఆ క్షణంతో అది ఖర్చు అయిపోయింది. కాబట్టి అదే విజ్ఞాన శక్తి ఇది కర్మ ఇది కరణము అని తెలియలేదు, ఎందుకంటే అది ఖర్చు అయిపోయింది. ఓకే, ఆసక్తి అంటే ఉపక్షీణ అని రాశారు వాళ్ళు. అయితే నేనంటాను ఉపక్షీణ అని ఉపక్షీణ ఇమీడియట్ మీనింగ్ అవ్వదు. ఎందుకంటే ఆసక్తి అంటే ఉపక్షీణ అలా అవుతుంది.
వీడి విజ్ఞానశక్తి కర్తృత్వాన్ని తెలుసుకోవటంలోనే ఫిక్స్ అయిపోయింది. ఆసక్తి అంటే ఫిక్స్ అయిపోవడం, ఉపక్షీణం కాదు. వీడి విజ్ఞానశక్తి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. కర్తృత్వమును గ్రహించుటయందే ఫిక్స్ అయిపోయిన విజ్ఞానశక్తి ఆ ఫిక్సేషన్ నుంచి బయటకు వచ్చి అదే క్షణంలో మళ్ళీ కర్మత్వాన్ని కరణత్వాన్ని తెలియలేదు. కాబట్టి ఏం చేయాలి? ఆ క్షణంలో ఆ విజ్ఞానశక్తి కర్తృత్వాన్ని గ్రహించడంలో ఫిక్స్ అయ్యి కర్తృత్వాన్ని ప్రకాశింపజేస్తుంది. అక్కడికి ఆ పని అయింది. మరుక్షణంలో కర్మని ప్రకాశింపజేస్తుంది, ఇంకో క్షణంలో కరణాన్ని ప్రకాశింపజేస్తుంది తప్ప ఒకే క్షణంలో మూడింటిని ప్రకాశింపజేయుట సంభవము కాదు. ఎందువల్ల? కర్తృత్వమును తెలుసుకొనుటలోనే ఫిక్స్ అయి ఉన్నది గనుక. అది శ్లోకం. లెట్ us finish this. ఆత్మనః గ్రహణే చ అపి త్రయాణం ఇహ సంభవాత్ ఆత్మని ఆసక్తకర్తృత్వం నా స్యాత్ కరణకర్మణో. ఈ ఉపక్షీణ అనేది ఎలా ఎందుకు రాశారంటే వాళ్ళు ఏదో తెలియక రాశారని నేను అంటలేదు. ఒకానొక సంస్కారాన్ని బట్టి ఉపక్షీణ అని రాశారు. క్షేత్రజ్ఞ భాష్యంలో సరిగ్గా ఇదే ఆర్గ్యుమెంట్ని శంకరులు లేవనెత్తారు. లేవనెత్తి తను జ్ఞాత అని తెలుసుకోవటంలోనే ఉపక్షీణం అయిపోయిందని చెప్పారు ఆయన. అక్కడ ఉపక్షీణ శబ్దాన్ని ప్రయోగించారు, ఇక్కడ ఆసక్త శబ్దాన్ని ప్రయోగించారు. ఐడియా సేమ్, బట్ పదముల అర్థం మాత్రం వేరు. ఉపక్షీణం అయిందంటే నేను అన్నాను ఖర్చు అయిపోయిందని, అది ఉపక్షీణం. ఖర్చు అయిపోయింది. అక్కడికి ఆ విజ్ఞానశక్తి తను కర్త అని తెలియడంలో ఖర్చు అయిపోయింది, ఇంకా మిగలలేదు. ఓకే, రూపాయి టీ ₹1, మీరు రూపాయి జేబులో ఉంది, ఇచ్చారు, టీ పుచ్చేసుకున్నారు. ఇంకోటి వచ్చి ఇంకో టీ కావాలంటే లేదు, ఇంకా ఖర్చు అయిపోయింది. ఎగ్జాస్టెడ్. అదే అలాగే అక్కడిని ఇక్కడ రాశారు ఎగ్జాస్టెడ్, దాన్ని బట్టి రాశారు. బట్ నేనైతే ఏమని చెప్తానంటే ఫిక్సేటెడ్ అని చెప్తాను నేను. ఫిక్స్డ్. ఆసక్త అనే పదానికి ఎగ్జాస్టెడ్ అనే అర్థం ఉందని నేను అనుకోవటం లేదు. ఇంకా లెట్ మీ కీప్ ఇట్ ఓపెన్. నాకేమనిపిస్తుంటే గట్టిగా తగులుకొని పోయి అది ఫిక్స్ అయిపోయింది. అంచేత ఇంకొక దానిని మళ్ళీ ఇదే వెళ్ళి ఈ హుక్ ఇక్కడ ఫిక్స్ అయిన హుక్ విడి వెళ్ళి ఇంకొక దాన్ని పట్టుకోవడము ఏకక్షణమునందు కుదరదు. ఆత్మనః తనను తాను గ్రహణే చాపి కర్త అని తెలియుటయందు కూడా ఇహ ఈ సందర్భమునందు త్రయాణం కర్త కర్మ కరణములు మూడింటి యొక్క సంభవాత్ ఉండుట వలన అది అక్కడికి వాక్యం పూర్తయింది. తనను తాను కర్తగా తెలుసుకున్నప్పుడు వినండి, నన్ను చూస్తూ ఉండాలి. ఇలా కళ్ళు మూసేసుకుని నేను అంతా బాగున్నారంటే అంతా బాగున్నారా, ఇందిరాగాంధీ గారు సుబ్బన్న అలా కాదు. నన్ను ఎలర్ట్గా ఉండుండా. ఓకే. సో ఇప్పుడు నేను కర్తను అనే తెలుసుకున్నప్పుడు ఆ మూడు ఉండాలి. అక్కడ మూడు అపేక్షితములు అవుతాయి, పరస్పర సాపేక్షంగా ఉంటాయి. అంతేగాని కర్మ లేదు, కరణము లేదు, అసలు అలాంటివి ఉన్నాయనే సంగతి కూడా నేను ఎరగను, కానీ నేను మాత్రం కర్తను అలాగేం ఉండదు. అది మొదటి వాక్యం. అందువలన ఓకే మూడు ఉండాలి అని తేలింది కనుక ఆత్మని తనయందు ఆసక్తకర్తృత్వం తగుల్కొనియున్న కర్తృత్వము గల విజ్ఞానము. అసలు నన్ను పెట్టమంటే నేను ఎప్పుడైనా వ్యాఖ్యానం రాస్తే కర్తృత్వాసక్తమని రివర్స్ చేస్తా దాన్ని. ఆసక్త కర్తృత్వం అంటే ఆసక్తం కర్తృత్వే ఆసక్తం యతు విజ్ఞానం. ఇది వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థలాగా వేదాంత విజ్ఞాన అర్థ సునిశ్చితా, లేకపోతే సునిశ్చిత వేదాంత విజ్ఞానార్థ అలాగే మారుతాయి. అలాగే ఇక్కడ ఆసక్త కర్తృత్వం అంటే కర్తృత్వే ఆసక్తం, కర్తృత్వమునందు తగులుకొని ఉన్నాడంటే ఫిక్స్ అయి ఉన్నా అంటే దానిని తెలియటయందు ఫిక్స్ అయి ఉన్నటువంటి ఆ విజ్ఞానము. ఓకే,
ఆత్మని తన విషయమై ఆత్మని తన విషయం ఆసక్త కర్తృత్వం ఆసక్త కర్తృత్వం తాను కర్త తాను కర్త అని తెలియుటయందు అని తెలియుటయందు లేదా అని సిద్ధింపజేయుటయందు అని సిద్ధింపజేయుటయందు తగులుకొనియున్న తగులుకొని ఉన్న విజ్ఞానము విజ్ఞానము కరణకర్మణో కరణకర్మణో కరణమునందు కర్మయందు కరణమునందు కర్మయందు న స్యాత్ నస్యాత్ ఆసక్తము కానే కాదు. ఆసక్తము కానే కాదు. ఓకే, నేను కర్తను అని తెలుసుకుంటున్న విజ్ఞానము ఇది కరణము ఇది కర్మ అని ఎలా తెలుసుకుంటుంది? తెలుసుకోలేదు. ఎందుకు తెలుసుకోలేదు? ఇక్కడ ఫిక్స్ అయి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఫిక్స్ అయ్యి దేని నుంచి విడిబడి మరుక్షణంలో ఇది కర్మ అని తెలియాలి, ఇంకో క్షణంలో అది కరణము అని తెలియాలి. ఆసక్త కర్తృత్వంలాగా ఆసక్త కర్మత్వం ఆసక్త కరణత్వం ఉంటాయి. కాబట్టి 3 క్షణాలు ఉండి తీరాల్సిందే. ఒకే క్షణంలా భాషించడానికి కారణము శైఘ్రియమే. కాబట్టి యుగపత్ పొసగదు. కాబట్టి అన్వయం చేసేటువంటి సాక్షి చైతన్యము ఉండి తీరాలి. అది చర్చ. ఆత్మనో గ్రహణే చాపి త్రయాణామిహ సంభవాత్ ఆత్మనో గ్రహణే చాపి త్రయాణామిహ సంభవాత్ ఆత్మన్యాసక్త కర్తృత్వం న స్యాత్ కరణకర్మణో. ఆత్మన్యాసక్త కర్తృత్వం న స్యాత్ కరణకర్మణో. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అక్కడ ఆసక్త పదానికి